ఈమె మరి బంగారం ఉన్న ఆమె విలువలేని ఆమె ఎందుకనంటే ఆమె తెలంగాణ ఉద్యమం పేరిట తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కవితమ్మ అని ఎత్తుక తిరిగి ఎన్నో కొన్ని కోట్లు సంపాదించుకుంది. బతుకమ్మ అనుకుంటా కోట్లు, వజ్రాలు, వైరుధ్యాలు, కెంపులు, మనులు, మాణిక్యాలు ఎన్నో సంపాదించుకున్నది చక్కదనం మంచిగానే ఉన్నది. పోనీగా మా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మా బతుకమ్మని ఎత్తుకుంది, ఏదో 4 రూపాయలు సంపాదించుకున్నది, తరతరాలు 100 తరాలు తినే ఆస్తులు సంపాదించుకుంది అని అనుకున్నాం. కానీ ఆమెకి ఎంత ఉన్నా దాహం తీరట్లే. దానికి తోడు బతుకమ్మ పోయిందా సారా దందాలకు పోయింది. సారా గుడుంబ దందా చేసింది, లిక్కర్ దందాలు చేసి ఆ దందా ఈడ కాకుండా ఢిల్లీలో రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పి ఏదో ఆమె కర్మగాలు అయితే దొరికిపోయింది. చేస్తే తప్పేంది, అక్కడ డబ్బులు సంపాదిస్తే తప్పేంది, సారా బిజినెస్ చేస్తే తప్పేంది, చాలా మంది చేస్తున్నారు దేశం. గదొక బతికే నా మైపాల్. ఎందుకంటే మాది ఆత్మగౌరవాల తెలంగాణ, మాది ఆత్మ బలిదానాల తెలంగాణ. మేము చాకలేలమ్మ వారసులమండి. అవసరం అంటే ఆత్మగౌరవం కోసం ఇది కారం వేసుకొని క్యారెక్టర్ ఉన్నోళ్ళం. కానీ ఈ విధంగా లిక్కర్ దందాలు, సారా దందాలు ఆడోళ్ళ మా తెలంగాణలో ఆడపడుచులకు ఎవరికి అలవాట్లేదు. అవసరమైతే కారం పొడి వేసుకొని తింటాం.